ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెసు బీజేపీ కూడబ్బలు కొంజిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరము తెలంగాణ రాష్ట్రం రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టు అదొక వీళ్ళు చెప్పినట్టుగా దాని వ్యతిరేకులు దాన్ని అడ్డుకోవాలని మాట్లాడేటటువంటి దుర్మార్గులు చెప్పినట్టుగా ఒక మేడిగడ్డే కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. అదొక పెద్ద 100 ప్రాజెక్టుల మేడిగడ్డ లాంటి 100 ప్రాజెక్టుల సమాహారం. ఆ వివరాలన్నీ తెలంగాణ సమాజానికి తెలుసు. ఒక మేడిగడ్డలో వచ్చినటువంటి చిన్న సాంకేతిక సమస్యని లోపంగా బూచిగా చూపించి మొత్తం ప్రాజెక్టుని నిరర్ధకంగా మార్చేటటువంటి కుట్రని రెండు జాతీయ పార్టీలు కూడబడుతున్నాయి. ఆ కుట్రకు వెనక ఏంటంటే ఒకటి కేసీఆర్కు తెలంగాణకు రక్షణ కవచంగా నిలబడినటువంటి, తెలంగాణకు వెన్నుదన్నుగా సర్వస్వంగా నిలబడినటువంటి, ఒక పెద్ద శ్రీరామ రక్షలాగా నిలబడినటువంటి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయటము, ఆయన ప్రతిష్టని దెబ్బతీయటం ఒక కుట్ర అయితే, రెండవది తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఈ రెండు జాతీయ పార్టీలటువంటి కుట్ర. ఈ కుట్రకు ఇవాళ తెలంగాణకు జీవధారగా నిలబడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విలవిలలాడేటటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ సమాజంలో దాపురించింది. దీనికి కొంత తెలిసి తెలియని జ్ఞానంతో అపరిపక్వ జ్ఞానంతో కొంత తెలంగాణ బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు కూడా దీన్ని సహకరించడము మాట్లాడటం అనేది తెలంగాణ ద్రోహులకి వాళ్లకు వతాసు పలకడం అవుతుంది. ఇవాళ నిజంగా అసలు కాళేశ్వరం అనేది ఏ పార్టీ ఈ ముఖ్యమంత్రి గారికి ఆయన మంత్రులకి ఏ పార్టీ అర్థమైందో మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల సందర్భంగా జూపల్లి కృష్ణారావు గారు ఆయన మూడు ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నాడు. 2014 నుంచి 2014 ముందు ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. 2014లో కాళేశ్వరం రూపకల్పన జరిపినప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఇవాళ కాళేశ్వరం కుట్రలో మంత్రిగా ఉన్నటువంటి ఆయనకి ఇవాళ కనీసం మేడిగడ్డ నుంచి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మధ్యలో ఉన్నటువంటి ప్రాణహిత నది దూరం ఎంత తెలియనటువంటి వాడు. ఆ 116 కిలోమీటర్ల మధ్య దూరంలో ఏ ప్రాజెక్టు ఆ నదిలో ఎక్కడి నుంచి వచ్చేటటువంటి వాగులు వంకలు ఏవేవి కలుస్తాయి, అటు మహారాష్ట్ర నుంచి ఏవి కలుస్తుంది, తెలంగాణ నుంచి ఏవి కలుస్తుంది కనేటువంటి కనీస టోపోగ్రఫీ కనీస జియోగ్రఫీ తెలియనటువంటి పుణ్యాత్ములు ఈ తెలంగాణ మంత్రులు ఈ రాజ్యాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళు. ఇక వాళ్లకు తెలంగాణ అంటే ప్రేమ ఉంటుందా? తెలంగాణ ప్రజల మీద పెత్తనం చేయాలనేటువంటి అహంకారము అధికారం తప్ప వాళ్లకు తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం లేదు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ తోటి కేసీఆర్ గారితో తెలంగాణకు పేగుబంధం ఉంది, తెలంగాణకు రక్త సంబంధం ఉంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ ఆ కాళేశ్వరం ఆ ప్రాజెక్టుని నిరర్ధకంగా మార్చి నానా యాగి చేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ శ్రేణులు తల్లడిల్లిపోతున్నాయి. తెలంగాణ బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు ఒక్కసారి మీ వంకర బుద్ధిని మానుకొని ఇవాళ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏందో కుతంత్రాల్లో ఏందో ఇవాళ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? పీసీ ఘోష్ కమిషన్ దేనికోసం వేసిండు? అంతకు ముందు ఇచ్చినటువంటి విజిలెన్స్ కమిషన్ విచారణ కూడా కనీసం ఆ విచారణ నివేదికను పీసీ ఘోష్కి ఇవ్వలే. పీసీ ఘోష్ కమిషన్ ఆ విచారణ నివేదికని జిస్ట్ ఇచ్చినారే తప్ప కనీసం ఇవ్వలే. వాళ్ళ మరి ఆ పీసీ ఘోష్ కమిషన్ కి ఆఖరికి మంత్రివర్గ సమావేశ సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇవ్వలే. ఇంకా ఈయనకి ఏం తెలిసింది? ఆయన పీసీ ఘోష్ తేల్చినటువంటి ఫైండింగ్స్ దగ్గరనే వాళ్ళ ఉద్దేశం ఏందో రాజకీయ కుట్ర ఏందో, ఎక్కడైతే తమ్మిడిహట్టి నుంచి మన మేడిగడ్డకు స్థలం మార్చడానికి వెనుక జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్నే మొత్తం వక్రీకరించి పీసీ ఘోష్ రాజకీయ కమిషన్ గా పీసీసీ కమిషన్ గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ ఆరోపణలు ఉన్నదో ఆ ఆరోపణల మీద తప్ప కనీసం దానికి సంబంధించి సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటిది కానీ లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో జరిగినటువంటి కరస్పాండింగ్ సంబంధించి కానీ కనీసం పరిశీలించలేదు రికార్డులని. ఇచ్చినటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా కేసీఆర్ గారి ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీసి ఆయనని నైతికంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్ర తప్ప మరి ఇంకేమీ లేదు. అదేవిధంగా ఇవాళ
ఇప్పటి వరకు ఎన్నడూ లేని ప్రేమ ఇవాళ నిన్న మొన్నటి వరకు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో సిబిఐ, ఈడీ ప్రతిదీ కూడా మోడీ ప్రభుత్వంకి జేబు సంస్థగా మారింది. ప్రతిపక్షాలని ప్రశ్నించేటటువంటి వాళ్ళ గొంతు నొక్కటానికి కుట్రకు వాడుకుంటుందని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు ఇవాళ మాత్రం అసెంబ్లీలో వాళ్లకు సిబిఐ మీద విశ్వాసం కలిగింది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిబిఐ మీద విశ్వాసం కలగడం అంటే రాహుల్ గాంధీ గారి మీద అవిశ్వాసము, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసాన్ని ప్రకటించడం తప్ప మరేమీ కాదు. తప్పనిసరిగా దీని వెనక కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకంగా మార్చాలనేటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి రాజకీయ నాటకము, డ్రామా. తప్పనిసరిగా 4 రోజులు వెనక ముందైనా తెలంగాణ సమాజం దీన్ని గ్రహిస్తుంది. వదిలిపెట్టే సమస్య లేదు. తెలంగాణకు జీవధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుని, తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుని, తెలంగాణ సకల అరిష్టాలకు పరిష్కారం చూపే, సకల యాతనకు పరిష్కారం చూపించేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కాపాడుకోవడం అనేది, పరిరక్షించుకోవడం అనేది తెలంగాణ కోసం తల్లాడినటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆరాడపడినటువంటి మాకు ఉంటుంది. మా బాధ్యత కూడా తప్పనిసరి. ఎంతటి ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా భయపడకుండా బరాబర్గా వీళ్ళను రాజకీయంగా బొందబెట్టైనా కాళేశ్వరం ప్రాజెక్టుని కాపాడుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టుని కాపాడుకోవడం, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని దెబ్బతీయడం అంటే తెలంగాణ శాశ్వతంగా, తెలంగాణ ప్రయోజనాన్ని, తెలంగాణని శాశ్వతంగా మరోసారి ఎడారిగా మార్చేటటువంటి ఈ కుట్రలని వదిలిపెట్టేది లేదు. ఈ కుట్రలని, ఇటువంటి కుట్రలను తెలంగాణ ఉద్యమ కాలంలో అందరం చూసినటువంటి వాళ్ళమే. మొన్న మాట్లాడినటువంటి అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడుతుంటే అడ్డు తగిలినటువంటి మంత్రులు 8 మంది. మరి ఈ పుణ్యాత్ములు, మరి అదే 2014 కంటే ముందు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు నయా పైసా ఇయ్యను, ఎంపీ కుట్ర పిక్కోండి అంటే మరి ఎంపీకి రారోజు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి పుణ్యాత్ములు, అడ్డుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణను దోచుకునేటటువంటి వాళ్లకు సద్దులు మోసినటువంటి దద్దమ్మలు వీళ్ళు, వాళ్లకు వత్తాసు పలికినటువంటి, వాళ్లకు మంగళహారతులు పలికినటువంటి ఈ సన్నాసుల సంగతి కూడా వదిలిపెట్టేది లేదు. బరాబర్గా రాజకీయ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్తాం. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మాట చెప్పిండు, ప్రాణహిత చెవెళ్ళని తమ్మడి హట్టి దగ్గర బరాబర్గా పూర్తి చేస్తామన్నారు. ఎవడాపిండి ఆయన? 2014 నుంచి 2014 దాకా ఇటు ఆంధ్రప్రదేశ్లో, అటు మహారాష్ట్రలో, కేంద్రంలో నీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంది కదా. మరి 2007 మొదలు పెట్టినటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు తమ్మడేటి దగ్గర 2014 దాకా తట్టెని మట్టి కూడా ఎందుకు తీయాలో ముందు సమాధానం చెప్పండి. అట్లాగే ఎస్ఎల్బిసి అట, సిగ్గుందా మాట మాట్లాడటానికి? సిగ్గుందా ఎస్ఎల్బి గురించి మాట్లాడటానికి? కాంగ్రెస్ నాయకులకు నైతిక అర్హత ఉన్నదా? ఎస్ఎల్బిసి 1980లో 40 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు, అది సొరంగం నుంచి నీళ్లు తేవాలన్నా, కాలువల నుంచి తేవాలని చెప్పేసి నిర్ణయించడానికి 30 ఏళ్ళు టైం తీసుకున్నటువంటి సన్నాసులు మీరు. తెలంగాణ నల్లగొండని ఫ్లోరైడ్ గోసబట్టించి, విషం నీళ్లు దాపిచ్చి, కరువు కాటకాలతో నల్లగొండ గోసపెట్టినటువంటి మీరు ఇవాళ ఎస్ఎల్బిసి పూర్తి చేస్తారట. మొదలుపెట్టి 2007 మొదలుపెట్టింది, ఇప్పటి వరకు మీరు చెయ్యలే. ఆ విజయాలు మొదలు పెట్టండి. 2 సంవత్సరాలు అవుతుంది కదా అధికారంలోకి వచ్చి. నయా పైసా ఎందుకు ఇవ్వలే? 8 మంది చచ్చిపోయింది కదా. 6 శవాలు ఈ రోజు వరకు ఇంకక్కడనే ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నాయి కదా. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ఆ ప్రాజెక్టుని వివాదాల్లో ఎప్పటికీ పూర్తి కాకుండా ఉండేటట్టుగా చేసి, ఆ అవుట్డేటెడ్ టెక్నాలజీని దాంట్లో, టీబీఎం టెక్నాలజీని దాంట్లో పెట్టి ఇవాళ ఎస్ఎల్బిసిని శాశ్వతంగా జల సమాధి చేసేటటువంటి మీరు ఇవాళ దాని గురించి మాట్లాడతారా? ఏది వదిలిపెట్టేది లేదు. ప్రజాక్షేత్రంలో బరాబర్గా ప్రతిదాన్ని వాళ్ళ ప్రజల పక్షాన తెలంగాణకు శ్రీరామ రక్షణ కోసం కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టకుండా కొట్లాడతాం.